పోటీ దేనికోసం? ఎవర్ని గెలవడం కోసం? జీవితంలో నిన్ను నువ్వు గెలిస్తే సరిపోదు, అది ధర్మ మార్గంలో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిలో, అనుభవంలో నిన్ను మార్చుకోకుండా, నీ వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా, నీ ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా నీకెదురయ్యే సమస్యనో లేక పరిస్థితినో జయించగలిగినప్పుడు నిజంగా నువ్వు గెలిచినట్టే. అది కదా సోదరా గెలుపంటే. ఎవరితోనో పోటీ పడి, దేనికోసమో ఆరాటపడి పరుగులు తీసే కంటే, పడి లేచే కంటే ఒక్క క్షణం ఆలోచించు సోదరా. జ్ఞానాన్ని సంపాదిస్తే సరిపోదు? గెలవడానికి మార్గం జ్ఞానమా, పోటీనా? ఎదుటివాడితో పోటీ పడి నువ్వు సాధించేదేంటి? మహా అయితే నీకు సమబుజ్జిగా లేనివాడి పక్కన నిలబడ్డము, లేక ఎదుటివాడు నాకు పోటీ అనుకుని వాడి స్థాయికి నువ్వు దిగజారడము. అది కాకపోతే ఎంతో సాధించగలిగే స్థాయున్న నువ్వు ఒక లక్ష్యం దగ్గర ఆగిపోవడము. ఇదే కదా జరిగేది. ఇంతకన్నా ఒరిగేదేంటి? అంతే కదా సోదరా, ఒప్పుకుంటావా? ఎదుటివాడితో పోటీ పడే కన్నా ఎలా గెలవాలో ఆలోచించు. గెలుపు మీద, జ్ఞానం సంపాదించడం మీద నీ దృష్టి పెట్టు. ఎదుటివారి కన్నా ఎక్కువ విషయాలు తెలుసుకోవడం మీద దృష్టి పెట్టు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు కదా. అందుకే జ్ఞానాన్ని పొందడం ఎలాగో ఆలోచించు. బోలెడన్ని ఉన్నాయి. నువ్వు వెతకడం మొదలు పెడితే నీకు మార్గం అనుకోకుండా కనిపిస్తుంది. ఆ మార్గం రహదారిగా మారుతుంది. ఇది కదా కావాలి జీవితానికి. అంతేకాని నీతో సరికాని, నీతో సరిపోని అంటే డబ్బులోనో, అందంలోనో, ఇంకెందులోనో కాదు సోదరా, జ్ఞానంలో. సరైన జ్ఞానం ఏంటో దాన్ని పొంది నీ కర్తవ్యమేంటో తెలుసుకుంటూ వెళ్ళు సోదరా. నిన్నెవడాపేది? నిన్నెవడు ప్రశ్నించేది? జ్ఞానం లేనివాడు 4 రోజులు ఎవడ అండతోనో గెలిచుండొచ్చు. కాని జ్ఞానాన్ని సంపాదించి నువ్వుగా నిలిచిన రోజున ఎవరైతే నీకు పోటీ అనుకున్నావో వారెక్కడో అగాధంలో కనిపిస్తారు. కాని నువ్వు నిండైన జ్ఞానంతో నిజమైన వ్యక్తిలా ఆకాశమే నీ హద్దు అన్నంత ఎత్తులో కనిపిస్తావు. నైతిక విజయం రుచి ఏంటో తెలుస్తుంది. లే సోదరా, ప్రయత్నించు.